హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 5th క్లాస్ బ్లాసమ్ సంబంధించి పోయమ్స్ అండ్ దేర్ ఆథర్స్ గురించి సింపుల్ ట్రిక్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం 3rd క్లాస్ అండ్ 4th క్లాస్ బ్లాసమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఛానల్ని మొదటగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనము ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి పోయట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అన్నీ కూడా 3rd to 10th వరకు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము. ప్రజెంట్ మనం 5th క్లాస్లో ఉన్నాము. రైట్, చూసేద్దాం. ఇది చూడండి, బ్లాసమ్స్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండెక్స్ పేజ్ ఒకసారి చూద్దాం. 5th క్లాస్ ఇండెక్స్ పేజ్ చూడండి. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి. మనము 3rd క్లాస్ అండ్ 4th క్లాస్లో కూడా మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 8 యూనిట్సే ఉన్నాయి. అక్కడ పోయమ్స్ ఏమైనా మెన్షన్ చేయడం జరిగిందా ఇండెక్స్లో? లేదు. ప్రతి 2 లెసన్ల తర్వాత మనకు పోయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతే, ప్రతి 2 లెసన్ల తర్వాత పోయం. మనకు 3rd క్లాస్లో ఎన్ని పోయమ్స్? 4 పోయమ్స్. 4th క్లాస్లో ఎన్ని పోయమ్స్ వచ్చాయి? 4 పోయమ్స్. 5th క్లాస్లో కూడా ఎన్ని పోయమ్స్ అంటే 4 పోయమ్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్, చూద్దామా? మొట్టమొదటి పోయంలోకి వెళ్దాం. చూడండి, రిటర్న్ ఇన్ మార్చ్. ఈ రిటర్న్ ఇన్ మార్చ్ పోయం రాసింది ఎవరు? విలియం వర్డ్స్వర్త్. విలియం వర్డ్స్వర్త్. మనకు విలియం వర్డ్స్వర్త్ 4th క్లాస్లో ఒక పోయం రాశాడు. ఏది? ద కిటన్ ఎట్ ప్లే. ద కిటన్ ఎట్ ప్లే ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్నాం, WWWW అని. రైట్, రిటర్న్ ఇన్ మార్చ్ ఇది కూడా రాసింది ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇద్దో విలియం వర్డ్స్వర్త్ డబుల్ స్టాండ్ అవుతుంది, రిటర్న్ ఇన్ మార్చ్. ఓకేనా? అలా అయినా గుర్తుపెట్టుకోండి, మీకు ఎలా ఈజీ అయితే అలా. రైట్, చూద్దాం. విలియం వర్డ్స్వర్త్కి సంబంధించి ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి ఒకసారి ఇక్కడ. విలియం వర్డ్స్వర్త్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయెట్ హూ విత్ శామ్యూల్ టేలర్ కాల్డ్రిడ్జ్ helped to launch the romantic age in English literature with their joint publication Lyrical Ballads 1798. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా చాలా. ఎవరు? విలియం వర్డ్స్వర్త్ అండ్ శామ్యూల్ టేలర్ కాల్డ్రిడ్జ్. శామ్యూల్ టేలర్ కాల్డ్రిడ్జ్ ఈ ఇద్దరి యొక్క జాయింట్ పబ్లికేషన్ ఏంటి? లిరికల్ బల్లాడ్స్. ఎప్పుడు పబ్లిష్ అయిందంటే ఇది 1798. వీళ్ళిద్దరు కలిసి ఇంగ్లీష్ లిటరేచర్లో రొమాంటిక్ ఏజ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ 2 పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఈయన బాన్ ఇది డైడ్ సంబంధించింది. ఇది ఎడ్యుకేషన్, గ్రామర్ స్కూల్, యూనివర్సిటీ కేంబ్రిడ్జ్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ కేంబ్రిడ్జ్. ఇది కూడా ఒకసారి కంప్లీట్ చేయండి. అది విలియం వర్డ్స్వర్త్ సంబంధించి ఇన్ఫర్మేషన్. మనకు అక్కడ ఆల్రెడీ చూసాం, లైన్స్ రిటర్న్ కోడ్ చూసాం. ఒక ఏమో లైన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ మార్చ్, లిరికల్ బల్లాడ్స్ VR7, ఎస్ అంటే సిమన్లీ. అవి ఏమో ఆయన యొక్క మేజర్ వర్క్స్. ఇక్కడ లిరికల్ బల్లాడ్స్ సంబంధించి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈయనతో పాటు ఇంకోరు శామ్యూల్ టేలర్ కాల్డ్రిడ్జ్. వీళ్ళిద్దరు కలిసినటువంటి జాయింట్ పబ్లికేషన్ ఏంటది? లిరికల్ బల్లాడ్స్. రైట్, అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఈజీగా 4th క్లాస్ ఆల్రెడీ దీనికి సంబంధించిన కోడ్ ఫినిష్ చేసాం. ద కిటన్ ఎట్ ప్లే, రిటర్న్ ఇన్ మార్చ్ పోయమ్స్ రిటర్న్ బై విలియం వర్డ్స్వర్త్. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పోయంకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్, విలియం వర్డ్స్వర్త్ సంబంధించింది. మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకరికి ఏదో ఒక సెషన్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ పోయం చూడండి, పేపర్ బోట్స్. నెక్స్ట్ పోయం ఏంటి? పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ పోయం రిటర్న్ బై పేపర్ బోట్స్ పోయం రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పోయం ఏంటి? పేపర్ బోట్స్. రైట్, చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాల్ పోయిట్, షార్ట్ స్టోరీ రైటర్, సాంగ్ కంపోజర్, ప్లే రైటర్, ఎస్సేయిస్ట్ అండ్ పెయింటర్.
He was born on 7 May 1861, Calcutta, now Kolkata, India. Died 7 August 1941, Calcutta. He is generally regarded as the outstanding creative artist of early 20th century India. Very important. He is generally regarded as the outstanding creative artist of early 20th century India. In 1913, చాలా important, he became the first non-European to receive the Nobel Prize for Literature. లిటరేచర్ సంబంధించి ఫస్ట్ నాన్ యూరోపియన్ నోబెల్ ప్రైజ్ తీసుకుంది ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. ఎప్పుడు అని అంటే 1913. లిరికల్ బల్లాడ్స్ పబ్లిష్ అయింది ఎప్పుడు అంటే 1798, 1913. ఇట్లా డేట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పేపర్ బోర్డ్స్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? పేపర్ బోర్డ్స్ రవీంద్రనాథ్ ఠాగూర్, పేపర్ బోర్డ్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడుకుంటున్నాడు. అట్లానే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. రైట్, ఎలా ఒక ప్రయత్నం చేయాలా మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. మనకు అది ఎగ్జామ్లో వచ్చిందంటే మరవకుండా ఆన్సర్ చేయాలి. ఇవి మన మైండ్లో మెయిన్ ఉండాల్సింది. మిగతా అంతా మనకు సంబంధం లేదు. కొద్దిగా జాగ్రత్తగా మీరు దానిపై దృష్టి పెట్టారంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఏమంత కష్టం ఏం కాదు. డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక్కరోజు చదివి వదిలేస్తే ఇంకా నేను రాదు. మీకు ఖచ్చితంగా డైలీ ఒక 5 నిమిషాలు అలా చూస్తూ వదిలేసేయండి. మీకు ఒక 10 days 15 daysకి మరి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. రైట్, థర్డ్ పోయం చూద్దాం. 5th క్లాస్లో వేమన పోయమ్స్. వేమన పోయమ్స్ తెలుసు కదా, మనం ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఇవి వేమన పోయమ్స్ సిపి బ్రౌన్. చూడండి, ఇతగాడే సిపి బ్రౌన్, నాట్ పిసి బ్రౌన్, సిపి బ్రౌన్. చూద్దాం ఇక్కడ వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అబౌట్ ద పోయెట్. Vemana Shatakam was one among them. Right. The first edition of Vemana poems, translated by C.P. Brown, was published in 1829 with 693 verses. The second edition was brought out in 1839 with 1164 poems. Charles Philip Brown was born in Calcutta on 10th November 1798. He was brought up with healthy respect for all languages. The long list of his contributions to Telugu literature may seem unbelievable. At the end of his life, 1884, practically all the classics in Telugu literature were recorded. Many were published and some were translated, brought to the notice of the world. ఓకేనా? ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు వేమనాస్ పోయి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అని అడగవచ్చు. ఇలా పెట్టుబడుతుంది. ఈ ఇయర్స్ కూడా కొద్దిగా 1820, 1830 ఈజీగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఒకసారి లుక్ చేయండి అంతే. అంతకుమించి ఏమంత ఇంపార్టెంట్ కాదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పోయం 3 పోయం చూస్తాం. ఫస్ట్ పోయం ఏంటి? రిటర్న్ ఇన్ మార్చ్. సెకండ్ పోయం ఏంటి? పేపర్ బోర్డ్స్. థర్డ్ పోయం ఏంటి? వేమన పోయమ్స్. 4th పోయంకి మనం వెళ్ళిపోదాం. 4th పోయం ప్రతి 3rd, 4th, 5thలో కూడా మీకు కష్టమేం లేదు. ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నీ కలిపితే కూడా 3rd క్లాస్లో ఒక 4, 4th క్లాస్లో ఒక 4, 5th క్లాస్లో ఒక 4, మొత్తం ఎన్ని? 12. కానీ ఈ ఆథర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇచ్చారు. మీరు దాన్ని కొంచెం చూడాలి అంతే. అంతకు మించి మీకు అక్కడ ఇబ్బంది అయినటువంటిది ఏమీ లేదు. రైట్, నెక్స్ట్ పోయం చూద్దాం. వి షల్ ఓవర్కమ్. నెక్స్ట్ పోయం ఏంటి? వి షల్ ఓవర్కమ్. రిటర్న్ బై ఎవరు రాశారో చూద్దాం. మార్టిన్ లూథర్ కింగ్. రిటర్న్ బై ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్. చూసాం. వి షల్ ఓవర్కమ్ ఆల్రెడీ చూసాం. మార్టిన్ లూథర్ కింగ్ చాలా పోరాటాలు చేశాడు ఈయన. అందుకని గుర్తుపెట్టుకోండి, వి షల్ ఓవర్కమ్. పోరాటాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ అని గుర్తుపెట్టుకోండి. చూద్దాం అతని గురించి ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 15th January 1929, 14th April 1968. Martin Luther King was an American Christian minister and activist who became the most visible
spokesperson and leader in civil rights movement from 1955 until his assassination in 1968. అంటే 55 నుండి సివిల్ రైట్స్ మూమెంట్లో ఎప్పుడు చనిపోయే వరకు 1960 వరకు అక్కడే ఉన్నాడంట. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964లో మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. ఓకేనా. మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించిన ఒక బిట్టు ఆల్రెడీ వచ్చేసింది, అది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ వరకు వి షల్ ఓవర్కమ్ పోయం రిటర్న్ బై మార్టిన్ లూథర్ కింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అంటే 1964. అలానే సివిల్ రైట్స్ మూవ్మెంట్స్లో ఎప్పటి నుంచి ఉన్నాడంటే 1955 నుంచి ఉన్నాడు. ఓకేనా. ఇవి ఇతని గురించి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. మిగతావన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. రైట్. ఇంతటితో మనకు అన్ని పోయమ్స్ కూడా 4 పోయమ్స్ కంప్లీట్ చేసాం. కానీ మనకి ఇక్కడ అబ్దుల్ కలాం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. మనం అది కొంచెం ఎక్స్ట్రాగా చూడాల్సి వస్తుంది. అబ్దుల్ కలాం గారి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని మనం ఒకసారి లుక్ వేద్దాం. రైట్. చూడండి ఒకసారి ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ చూద్దాం ఒకసారి. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అబౌట్ ఏపీజే అబ్దుల్ కలాం. నేమ్ అబుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఫోటో కూడా ఇచ్చారు ఇక్కడ. 15 అక్టోబర్ 1939, రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. స్టడీస్ ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. వర్క్స్ ఏరోస్పేస్ సైంటిస్ట్, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ప్రెసిడెంట్? 11th ప్రెసిడెంట్. డెత్ 27 జూలై 2015, షిల్లాంగ్, మేఘాలయ, ఇండియా. అవార్డ్స్ రిసీవ్డ్. పద్మభూషణ్ 1981లో వచ్చింది, పద్మ విభూషణ్ 1990 వచ్చింది. పద్మభూషణ్ ఏమో 1981, పద్మ విభూషణ్ ఏమో 1990, భారతరత్న 1997, ఎన్ఎస్ఎస్ వాన్ బ్రౌన్ అవార్డు 2013, 2013, పూవర్ మెడల్ 2009. ఇట్లా మీరు ఒక సిరీస్ ప్రకారం 1981 ఒకటి, 1990 ఒకటి, 1997 ఒకటి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న కింద నుంచి పైకి వచ్చింది. రైట్. ఎన్ఎస్ఎస్కి సంబంధించి 2013, 2009 ఇవి 2. పూవర్ మెడల్ ఇది ఒకటి. రైట్. ఇది ఏపీజే అబ్దుల్ కలాం సంబంధించింది. ఇది మనకు 5th క్లాస్లో ఉన్నటువంటి పోయమ్స్ అండ్ దేర్ ఆథర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏది అనేది ఈజీగా చూసాం. రైట్. 4 పోయమ్స్. రిటర్న్ ఇన్ మార్చ్ 1 ఎవరు రాసింది? విలియం వర్డ్స్ వర్త్. ఆ తర్వాత పేపర్ బోర్డ్స్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ టాగోర్. ఆ తర్వాత వేమన పోయమ్స్ సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. వి షల్ ఓవర్కమ్ ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్. ఈ 4 పోయమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్. ఈ వీడియో కనుక మనకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వాట్సాప్ గ్రూప్లో ఈ 5th క్లాస్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే మనం ఈ వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ 6th క్లాస్ సంబంధించి పోయట్స్ అండ్ డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ వాటికి సంబంధించిన వీడియో చేస్తాం. దానికంటే ముందు మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే 6th క్లాస్ సంబంధించి మన వాట్సాప్ డిస్క్రిప్షన్లో, మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, ఆ ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ వీడియో ద్వారా ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా వినొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.